రేగొండ మండలం భాగర్తిపేట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ నిర్వాహకులు, కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. అనంతరం పలువురు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి సన్మానం చేశారు. రేణుక ఎల్లమ్మ తల్లి ప్రతిష్టా కార్యక్రమము సందర్భంగా భాగీరథిపేట గ్రామంలో దుంపిల్లపల్లె 2 గ్రామాలకు సంబంధించినటువంటి ఈ యొక్క రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ తల్లి ఆశీస్సులు భాగీరథిపేట, దుంపిల్లపల్లి, అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆ తల్లి ఆశీస్సుల్లో ఈ నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వారు చేసే కార్యక్రమాలు విజయవంతంగా ఉండాలని, అదేవిధంగా ముఖ్యంగా భాగీరథిపేట, దుంపిల్లపల్లి గ్రామస్తులు వారి యొక్క ప్రతి కుటుంబం పచ్చగా ఉండి దినదిన అభివృద్ధి చెందుతూ ఈ ప్రాంతం కూడా, ఈ గ్రామాలు కూడా అభివృద్ధి చెందే విధంగా మరి ఉండాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమము నిర్వహించినటువంటి నిర్వాహక కమిటీకి, అదేవిధంగా గ్రామస్తులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భాగీరథిపేట దుంపిల్లపల్లె గౌడ సంఘానికి నా ధన్యవాదాలు. ఇప్పుడు 10వ తారీఖు స్టార్ట్ అయింది, 17కు ప్రతిష్ట అయింది. ఇంకా సోమవారం, మంగళవారం నాడు కూడా బోనాలు ఉంటాయి, లాస్ట్ రోజు కూడా ఉంటాయి. ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి ఎమ్మెల్యే సహకారం, మాజీ ఎమ్మెల్యే సహకారం కూడా ఉన్నది. వాళ్ళందరిది సహకారంతో, ప్రజల సహకారంతో మేము గుడి కట్టించడం జరిగింది. ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఆయన కలర్లు ఇప్పించడం పోను, దానికి తోడు మేము కాంపౌండ్ అడిగినాం. కాంపౌండ్ కూడా శాంక్షన్ చేస్తా ఈ 2-3 నెలల్లో అని చెప్పిన వాళ్ళు ఆయనకు ధన్యవాదాలు తెలిపినాం.